అర్ధరాత్రి వేళ చుట్టూ ముసురుకున్న చీకటి. పశ్చిమ బెంగాల్లోని ఆ మారుమూల గ్రామం నిశ్శబ్దంలో మునిగిపోయింది. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన శ్వాస వినిపిస్తోంది. అది మనిషిది కాదు, ఆకలితో ఉన్న ఒక క్రూర మృగంది. ఒక పసిపాప ఊయలలో నిద్రిస్తోంది. ఆ పాపకు తెలియదు మృత్యువు కేవలం అడుగుల దూరంలో ఉందని. తలుపు సందులో నుండి మెరుస్తున్న ఆ పసుపు రంగు కళ్ళు నేరుగా పాపవైపు చూస్తున్నాయి. కాని అక్కడే ఆ చీకటి మూలలో మరొక జీవి కనిపెట్టుకుని ఉంది. దాని కళ్లలో భయం లేదు, కేవలం తన యజమాని పట్ల ఉన్న అమితమైన విశ్వాసం మాత్రమే ఉంది. ఈరోజు రక్తం చిందించక తప్పదు. అది మనిషిదా, మృగందా, లేక ఆ విశ్వాసానిదా? ఈ కథ వింటే మీ గుండె ఆగిపోతుంది. అడవి లోతుల్లో నుండి ఒక భారీ రాయల్ బెంగాల్ టైగర్ బయటకు వచ్చింది. దాని పేరు రక్తముఖి అని గ్రామస్థులు పిలిచేవారు. దానికి ఆ పేరు రావడానికి కారణం అది కేవలం తలలను మాత్రమే వేటాడేది. ఆ పులికి దాదాపు 10 ఏళ్లు ఉంటాయి. అంటే అది వేటలో ఆరితేరిన ఘటం. గత 2 రోజులుగా దానికి ఆహారం దొరకలేదు. ఆకలి దాని కళ్లల్లో మంటలు పుట్టిస్తోంది. దానికి తెలుసు గ్రామం చివరన ఉన్న ఆ ఇంట్లో రక్షణ తక్కువని. పులి అడుగుల శబ్దం కూడా రాకుండా చాలా జాగ్రత్తగా గడ్డిలో నుండి నడుచుకుంటూ రాము ఇంటివైపు సాగింది. అది అడుగు వేస్తుంటే నేల కూడా వణికిపోతున్నట్టు అనిపిస్తోంది. పులి నేరుగా ఆ ఇంటి వెనక వైపున్న కిటికీ దగ్గరకు చేరుకుంది. లోపల పసిపాప లక్ష్మి ఊయలలో పడుకుని ఉంది. ఆ పసి ప్రాణం యొక్క వాసన పులికి మత్తెక్కిస్తోంది. సాధారణంగా పులులు మనుషులకు దూరంగా ఉంటాయి, కాని ఈ రక్తముఖి అలవాటు వేరు. అది మనుషుల మీద దాడి చెయ్యడానికే పుట్టినట్టు ప్రవర్తించేది. కిటికీ రెక్కలు బలహీనంగా ఉన్నాయి. పులి తన భారీ పంజాను కిటికీ మీద ఉంచింది. ఆ సమయంలో ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కాని ఒక్క ప్రాణి మాత్రం మేల్కొనే ఉంది. భైరవ చెవులు రిక్కించి గాలిలో మృత్యువు వాసనను పసిగట్టింది. దాని ఒళ్ళు గగుర్పొడిచింది, కాని అది పారిపోవాలని అనుకోలేదు. పులి కిటికీని బద్దలు కుట్టబోతుండగా భైరవ ఒక్క ఉదుటన లోపలి నుండి బయటకు దూకింది. సాధారణంగా ఏ కుక్కైనా పులిని చూడగానే తోక ముడుచుకుని పారిపోతుంది, లేదా భయంతో గజగజ వణికిపోతుంది. కాని భైరవ జాతి వేరు. అది తన యజమాని బిడ్డను కాపాడుకోవడానికి మృత్యువుతోనే తలపడాలని నిర్ణయించుకుంది. పులి మీదకు భైరవ దాడి చేయగానే ఆశ్చర్యపోయిన పులి ఒక్క క్షణం వెనక్కి తగ్గింది. ఒక సామాన్యమైన కుక్క తనను ఎదురించడం ఆ అడవిరాజుకు అవమానంగా అనిపించింది. పులి భయంకరంగా గర్జించింది. ఆ గర్జనకి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా ఊగిపోయాయి. కాని భైరవ వెనక్కి తగ్గలేదు. పులి తన పంజాతో భైరవ ముఖం మీద గట్టిగా కొట్టింది. భైరవ ముఖం నుండి రక్తం ధారగా కారుతోంది. కాని అది నొప్పిని భరిస్తూ పులి మెడను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవైపు పులి శక్తి, మరోవైపు కుక్క విశ్వాసం. ఈ రెండిటి మధ్య యుద్ధం మొదలైంది. రాము నిద్రలో ఏదో శబ్దం వినిపించి కళ్ళు తెరిచాడు. కాని బయట ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. బయట వర్షం మొదలైంది. ఆ వర్షంలో రక్తపు చుక్కలు కలిసిపోతున్నాయి. భైరవ తన సర్వశక్తులు ఒడ్డి పులిని ఇంటికి దూరంగా లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఆ పసిపాప ప్రాణాలను కాపాడడమే దాని ఏకైక లక్ష్యం. యుద్ధం తీవ్రతరమైంది. పులి భైరవను తన నోటితో పట్టుకుని నేలకేసి కొట్టింది. భైరవ ఎముకలు విరుగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. అయినా సరే అది పులి కాలిని వదలడం లేదు. పులికి అర్థమైంది, ఈ కుక్కను చంపకుండా తాను లోపలికి వెళ్ళలేనని. పులి తన పూర్తి బలాన్ని ఉపయోగించి భైరవను అడవివైపు ఈడ్చుకెళ్ళింది. భైరవకు తెలుసు తాను అడవిలోకి వెళ్తే తిరిగి రానని. కాని తాను ఎంత దూరం పులిని తీసుకెళ్తే తన చిన్నారి యజమాని అంత క్షేమంగా ఉంటుందని అది భావించింది. ఆ కుక్క చూపిస్తున్న ధైర్యం చూసి ఆ క్రూర మృగం కూడా ఒక్క క్షణం విస్తుపోయింది. అప్పటికే రాము టార్చ్ లైట్ తీసుకుని బయటకొచ్చాడు. దూరంగా మెరుస్తున్న పులి కళ్లను చూసి అతను గడ్డ కట్టుకుపోయాడు. తన ప్రాణపదమైన భైరవ పులి నోట్లో చిక్కుకుని ఉండడం చూసి అతని గుండె తరుక్కుపోయింది. కాని అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి. చేతిలో ఆయుధం లేదు, గుండెల్లో ధైర్యం సరిపోవడం లేదు. భైరవా అని అతను గట్టిగా అరిచాడు.
ఆ అరుపు వినగానే భైరవలో ఎక్కడలేని శక్తి వచ్చింది. అది తన చివరి శ్వాసతో పులి ముక్కు మీద బలంగా కరిచింది. పులి నొప్పితో విలవిలలాడుతూ భైరవను వదిలేసి అడవిలోకి పారిపోయింది. ఆ మృగం ఓడిపోయింది ఒక కుక్క విశ్వాసం ముందు. పులి వెళ్ళిపోయిన తర్వాత అంతా నిశ్శబ్దం. వర్షం వెలిసింది. రాము వణుకుతున్న అడుగులతో ముందుకు వెళ్ళాడు. అక్కడ భైరవ రక్తపు మడుగులో పడి ఉంది. దాని శరీరం మీద పులి పంజా గుర్తులు లోతుగా పడ్డాయి. శ్వాస తీసుకోవడం కూడా దానికి కష్టంగా ఉంది. కాని అది తన తలను నెమ్మదిగా ఎత్తి ఇంటివైపు చూసింది. లోపల పాప ఏడుపు వినిపిస్తోంది. ఆ ఏడుపు వినగానే భైరవ కళ్ళలో ఒక చిన్న మెరుపు కనిపించింది. అంటే పాప క్షేమంగా ఉంది. తన పని పూర్తయిందని దానికి అర్థమైంది. రాము భైరవను దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. గ్రామస్థులందరూ దివిటీలతో అక్కడికి చేరుకున్నారు. జరిగిన వింతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక కుక్క పులిని ఎదిరించి గెలవడం చరిత్రలో ఎప్పుడూ వినలేదు. ఆ రాత్రి భైరవ చూపిన సాహసం ఒక పురాణంలా మారిపోయింది. కాని భైరవ పరిస్థితి విషమంగా ఉంది. గ్రామ వైద్యుడు వచ్చి గాయాలకు మందు రాశాడు. కాని ఆ లోతైన గాయాలు మానడం అసాధ్యమని అతనికి తెలుసు. భైరవ మాత్రం తన యజమాని చేతిని నాకుతూ అతన్ని ఓదారుస్తున్నట్టుగా ప్రవర్తించింది. ఆ రాత్రి ఆ గ్రామంలో ఎవ్వరూ నిద్రపోలేదు. అందరూ ఆ మూగజీవి త్యాగాన్ని తలచుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నాడు. భైరవ కళ్ళు నెమ్మదిగా మూతపడుతున్నాయి. రాము భార్య పాపను తీసుకుని భైరవ దగ్గరకు వచ్చింది. ఆ పసిపాప తన చిన్న చేతులతో భైరవ తలను తాకింది. ఆ స్పర్శ తగలగానే భైరవ ఒక్కసారి తోకను ఊపింది. అది దాని చివరి కదలిక. తన యజమాని బిడ్డ ప్రాణాలను కాపాడి ఆ చిన్నారి చేతిలోనే భైరవ తన ప్రాణాలను వదిలేసింది. ఆ సమయంలో ఒక వింత జరిగింది. ఆకాశం నుండి ఒక్కసారిగా పూలవర్షం కురిసినట్టుగా తెల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్థులు అది భైరవ ఆత్మకు దేవుడిస్తున్న నివాళి అని నమ్మారు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఒక నమ్మకం ఏర్పడింది. భైరవ చనిపోలేదు. అది ఒక కావలి దేవతగా మారి ఆ ఇంటిని కాపాడుతుందని. ఆ ఇంటి వైపు మళ్ళీ ఏ రోజు ఏ పులి కన్నెత్తి చూడలేదు. పులులు కూడా ఆ ఇంటి దరిదాపుల్లోకి రావడానికి భయపడేవట. భైరవ సమాధిని ఆ ఇంటి ముందే కట్టారు. ఇప్పటికీ ఆ సమాధి దగ్గర పులి పంజా గుర్తులు కనిపిస్తాయని, కాని అవి లోపలికి రావడానికి ప్రయత్నించిన గుర్తులు కావు. ఆ వీర కుక్కకు భయపడి వెనక్కి వెళ్ళిపోయిన గుర్తులని చెబుతారు. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక అజీయమైన బంధానికి నిదర్శనం. భారతదేశ చరిత్రలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. కానీ భైరవ కథ ప్రత్యేకం. జంతువులకు భాష తెలియకపోవచ్చు, కానీ వాటికి ప్రేమ మరియు కృతజ్ఞత బాగా తెలుసు. ఒక కుక్క తన ప్రాణాల కంటే తన యజమాని క్షేమాన్ని కోరుకుంటుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. నేటి కాలంలో మనం మనుషుల మీద నమ్మకం కోల్పోతున్నాం. కానీ ఇలాంటి కథలు విన్నప్పుడు జంతువుల పట్ల మనకు గౌరవం పెరుగుతుంది. బ్రిటిష్ కాలంలో కూడా రాజపాళయం మరియు చిప్పిపరాయి వంటి భారతీయ కుక్కలు పులులను మరియు అడవి పందులను వేటాడటంలో ప్రసిద్ధి చెందాయి. భైరవ కూడా అటువంటి గొప్ప వంశానికి చెందినదే కావచ్చు. పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం కుక్కలు తమ యజమానిని రక్షించే క్రమంలో అడ్రినలిన్ రష్కి లోనవుతాయి. ఆ సమయంలో వాటికి నొప్పి తెలియదు, భయం ఉండదు, కేవలం లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. భైరవ విషయంలో కూడా అదే జరిగింది. అది తన శారీరక శక్తిని మించి పోరాడింది. అందుకే ఆ పులి కూడా భయపడింది. ఒక ప్రాణి తన ప్రాణాలకు తెగించి పోరాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద మృగమైనా సరే తలవంచక తప్పదు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: ప్రేమకు మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నేటికీ సుందరవన ప్రాంతాల్లో పులుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ నిర్దిష్ట గ్రామంలో మాత్రం పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది. కొందరు అంటారు, భైరవ ఆత్మ ఇప్పటికీ రాత్రిపూట ఆ వీధుల్లో తిరుగుతూ ఉంటుందని. ఎవరైనా అపరిచితులు లేదా క్రూర మృగాలు గ్రామంలోకి ప్రవేశిస్తే ఒక గంభీరమైన మురుగుడు వినిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఆ సిద్ధుడిచ్చిన శాపాన్ని ఒక మూగజీవి తన రక్తంతో కడిగేసింది.
ఆ పులి రక్తముఖి మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. బహుశా ఒక సామాన్యమైన కుక్క చేతిలో ఓడిపోయిన అవమానంతో అది అడవి లోతుల్లోకి వెళ్ళిపోయుండవచ్చు. కానీ ఒక్క ప్రశ్న మిగిలే ఉంది. మనం జంతువులకు ఇస్తున్న గౌరవం సరిపోతుందా? మనం వాటిని కేవలం కాపలా కోసమో వినోదం కోసమో వాడుకుంటున్నాం. కానీ అవి మన కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. భైరవ వంటి కుక్కలు మనకొక హెచ్చరిక. ప్రేమను పంచితే అది ప్రాణాలను కాపాడుతుందని. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవాలున్నాయి? మీ పెంపుడు జంతువు మిమ్మల్ని ఎప్పుడైనా ప్రమాదం నుండి కాపాడిందా? అది చిన్న విషయమైనా సరే వాటి విశ్వాసం ముందు మనం తల వంచాల్సిందే. విశ్వాసానికి మారుపేరు కుక్క అంటారు. కానీ భైరవ విషయంలో అది విశ్వాసం కంటే ఎక్కువ. అది ఒక త్యాగం. ఒక పసిపాప నవ్వు కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వీరగాథ మనందరికీ ఒక స్ఫూర్తి. ఈ కథ మీకు నచ్చితే ఆ మూగజీవి త్యాగానికి గుర్తుగా ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి విశ్వాసపాత్రమైన జంతువు ఉంటే కామెంట్ సెక్షన్లో దాని పేరును మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మరియు రోమాంచితమైన నిజ జీవిత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ప్రేమకు భాష అక్కర్లేదు, కేవలం ఒక స్వచ్ఛమైన హృదయం ఉంటే చాలు. వచ్చే వీడియోలో మరో భయంకరమైన మిస్టరీతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.